సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. ప్రెజెంట్ నాతో పాటు బుల్లితెర సూపర్ స్టార్ ప్రీతం చరణ్ ఉన్నారు, మాట్లాడేద్దాం. ఎక్కడా కూడా ప్రీతం ఇంటర్వ్యూస్ ఇవ్వడు, మీడియాకి పెద్దగా కనిపించడు. ఎందుకని అంత దూరంగా ఉంటావు మీడియాకి ఫస్ట్ నుంచి కూడా? ఈ మధ్య thumbnails కి కొంచెం దూరంగా ఉండాలని ఫిక్స్ అయ్యాను అనమాట. మీరు యూట్యూబ్ ఛానల్స్ పెట్టి యూట్యూబ్ ఛానల్లో పెట్టే thumbnails కన్నా దారుణంగా ఉన్నాయి మా ఛానల్స్ ఏమన్నా? నిజంగా చెప్పండి. బేసికలీ లోపల ఏది ఉంటే అది మనసు మమత అంత రేటింగ్ ఉన్న సీరియల్, ఆ సీరియల్ తర్వాత ఎందుకని అంత అనుకున్న రేటింగ్ సీరియల్ చేయలేకపోయావు నువ్వు? బికాస్ కొంత పాలిటిక్స్ ఏమో నడిచిందని. పాలిటిక్స్ ఏం లేదు. ఇప్పుడు చెప్పాలంటే తెలుగు హీరోస్ కన్నా కూడా కన్నడ హీరోస్ ఎక్కువ మంది ఉన్నారు సీరియల్స్ లో. ఎలా చూడొచ్చు దాన్ని? సో యాక్టర్ లైఫ్ ఈజ్ ఎ ఫ్రీలాన్స్. ఇది కరెక్ట్ ఆన్సర్ కదని అందరికీ తెలుసు. ఫస్ట్ మనసు మమత అప్పుడు ఎంత తీసుకున్నా పర్ డే? ఫుల్ డే? ఫుల్ డే ఎంత? మార్నింగ్ 6 to ఈవినింగ్ 6? ఇండస్ట్రీలో క్యూట్ కపుల్ అంటే సీరియల్ ఇండస్ట్రీలో మీ ఇద్దరిది కూడా ఒకటని చెప్పొచ్చు, టాప్ 5లో. ఎవరి దిష్టి తగిలిందో ఏంటో ఒక్కసారిగా ప్రీతం మానసాకి విడాకులను వినగానే. విడాకులు అనేది ఇట్స్ జస్ట్ ఏ ఫేక్ కంపెనీ. వేరే యాక్టర్స్ వల్ల మీ ఇద్దరు దూరం పెరిగింది అనే మాట వాస్తవా? నథింగ్ లైక్ దట్. ఇట్స్ కంప్లీట్లీ. పిల్లలు ఎదిగేటప్పుడు ఫాదరే హీరో, అలాంటిది ఫాదర్ ఈ రోజు చాలా దూరంగా ఉండాల్సి వచ్చింది. పిల్లల్ని తలుచుకున్నప్పుడు, వాళ్ళని చూసినప్పుడు కంట్రోల్ చేసుకోగలవు ఎమోషన్స్? డైలీ రాత్రి పడుకునేటప్పుడు ఐ ఇమాజిన్ మై సెల్ఫ్, అంటే ఈ సైడ్ పెద్దోడు ఈ సైడ్ చిన్నోడు ఉంటే ఇలా వాటేసుకొని కబుర్లు చెప్తూ ఉండాలి అని చెప్పి చాలా ఆశపడుతున్నాను. బట్ అది కుదరట్లేదు. ఎన్ని రోజులు అయిన పిల్లల్ని చూసి? 16 months. అంటే నీకు తనకి గ్యాప్ క్రియేట్ అయింది, పిల్లలకి నీకు అవ్వలేదు కదా, నువ్వు వెళ్ళి చూడొచ్చు కదా, ఎందుకు చూడలేకపోతున్నావు? కుదరట్లేదు ఇన్ ద సెన్స్, అంటే సలహాలు ఇచ్చేవాళ్ళు చాలా మంది సలహాలు ఇస్తారు కానీ అవి నేను ఎగ్జిక్యూషన్ లోకి తీసుకొస్తున్నప్పుడు వర్కౌట్ అవ్వట్లేదు. అది నేను వేసే ప్రతి స్టెప్ ఇంకో 10 అడుగులు దూరం చేస్తుంది నాకు. లాస్ట్ టైం పెట్టా మెసేజ్? లాస్ట్ మెసేజ్ లైక్ ఈ 1.5 year లో ఎన్ని హగ్స్, ఎన్ని కిస్సెస్, ఎన్ని నైట్స్ వాళ్ళతో ఉండటం మిస్ అయ్యాను. ఒక మగవాడికి ఇంతకన్నా పెద్ద పరీక్ష ఏది ఉండదు. హాయ్, హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. ప్రెజెంట్ నాతో పాటు బుల్లితెర సూపర్ స్టార్ ప్రీతం చరణ్ ఉన్నారు, మాట్లాడేద్దాం. హాయ్ ప్రీతం. హాయ్ రోషన్. సూపర్ స్టార్ అంటూ పెద్ద పెద్ద మాటలు ఎందుకులే కానీ ఐ జస్ట్ లైక్ బీయింగ్ నార్మల్ అండ్ అంతే, క్యాజువల్, 1 to 1. నువ్వు అన్ని మహేష్ బాబు గారి డైలాగులు, మహేష్ బాబు గారి సీన్లే కదా చేసేది కూడా. అప్పుడప్పుడు ఇలా నడవడం, అవి ఇవి రీల్స్ నేను ఎవరిని ఇమిటేట్ చేయాలని నేను ఎప్పుడు చేయలేదు ఏది కూడా. ఆ స్టైల్ మెయింటైన్ చేస్తామని చెప్తున్నా. లేదు యాక్చువల్లీ ఐ డు నాట్ ట్రై టు ఇమిటేట్. అసలు మహేష్ బాబు గారి లాగా అయితే నేను ఎప్పుడు చేయాలి అని నేను అనుకోలేదు. ఆటోమేటిక్ వచ్చేస్తుంది. అలా ఎప్పుడు రాలేదు. నీకు ఎలా అనిపించిందో నాకైతే అర్థం కాలేదు. కానీ ఒక యాక్టర్ ని చూసి ఇన్స్పైర్ అవుతాను కానీ వాళ్ళలాగా ఇమిటేట్ చేయాలి అని చెప్పి నేను ఎప్పుడు అనుకోలేదు. ఎందుకంటే లైక్ మనకంటూ ఒక యూనిక్ స్టైల్ ఉండాలి, మనకు ఒక యూనిక్ వే ఆఫ్ యాక్టింగ్ ఉంటుంది కాబట్టి. సో ఐ డోంట్ వాంట్ టు ఇమిటేట్. ఐ గెట్ ఇన్స్పైర్డ్ ఫ్రమ్ మెనీ పీపుల్. చిరంజీవి గారు, రజనీకాంత్ గారు, బాలకృష్ణ గారు, అలాగా మహేష్ బాబు గారు, ప్రభాస్ గారు, ఇలా చాలా మంది, ఐ మీన్ సూర్య, కమల్ హాసన్ గారు, లైక్ ఎవ్రీబడి లైక్ దే విల్ హ్యావ్ దే సెట్ ఆఫ్ యాక్టింగ్ ఆరా. సో దాని నుంచి ఇన్స్పైర్ అవుతాను నేను. సో ప్రీతం బుల్లితెరలో చాలా మంచి సీరియల్ చేశాడు, చాలా మంచి పేరు తెచ్చుకున్నాడు. ముఖ్యంగా చెప్పాలంటే విలేజ్ లో ఉన్న పీపుల్ కి బాగా దగ్గరగా కనెక్ట్ అయిపోయాడు. బట్ ఎక్కడా కూడా ప్రీతం ఇంటర్వ్యూస్ ఇవ్వడు, మీడియాకి పెద్దగా కనిపించడు. ఎక్కువ ఇన్స్టాలో రీల్స్, లేకపోతే ఫ్యామిలీతో రీల్సే చూశారు. ఎందుకని అంత దూరంగా ఉంటావు మీడియాకి ఫస్ట్ నుంచి కూడా? అంటే దూరంగా ఉండాలి అని నేనేమి అనుకోలేదు. అంటే నాకు మోర్ ఆఫ్ పర్సనల్ గా ఏం చెప్తాము. సో ఐఎమ్ వెరీ కామ్ ఇన్సైడ్ పర్సన్. ప్రైవేట్ పర్సన్, ప్రైవేట్ అనుకో, ఇన్సైడ్ అనుకో. అది కూడా అంటే ఐఎమ్ మోర్ ఆఫ్ లైక్ అంబివర్ట్.
ఇంట్రోవర్ట్ ఉంటాను, ఎక్స్ట్రోవర్ట్ ఉంటాను. అది కూడా డిపెండ్స్ అపాన్ ద పీపుల్ ఐ జెల్ విత్. ఓకే. సపోజ్ లైక్ నీలాగా అనుకో, మాట్లాడతా ఓవర్గా మాట్లాడతా, కలుస్తా, జెల్ అవుతా, ఇదవుతా. మనం కూడా కలిసి ఎన్ని ఇయర్స్ అవుతుంది? 10 years అవుతుంది ఆల్మోస్ట్. లైక్ మన సో ఫ్రెండ్షిప్ ఆల్మోస్ట్ లైక్ ఆ షూటింగ్ అప్పుడు ఎత్తుకొని ఇలా పైకి లేపేసేవాడివి, ఇవన్నీ చేసేవాడి కూడా. సో అంటే లైక్ ఆపోజిట్ పర్సన్ ఎలా అయితే నాతో మాట్లాడతారో, రెసిప్రికేట్ అవుతారో, నేను కూడా వాళ్ళతో అలానే నేను రియాక్ట్ అవుతాను అనమాట. సో ఇట్ డిపెండ్స్ అపాన్ ద పర్సన్ హూ ఈస్ స్పీకింగ్ టు మీ. ఓకే. అండ్ ఇంటర్వ్యూస్కి వచ్చేసరికి ఏమైందంటే కొంచెం ఈ మధ్య thumbnails కి కొంచెం దూరంగా ఉండాలని ఫిక్స్ అయ్యాను అనమాట. మీరు యూట్యూబ్ ఛానల్స్ పెట్టి యూట్యూబ్ ఛానల్లో పెట్టే thumbnails కన్నా దారుణంగా ఉన్నాయి మా ఛానల్స్ ఏమన్నా? నిజంగా చెప్పండి. బేసికలీ లోపల ఏది ఉంటే అది చూపిస్తాను తప్పించి, అంటే రీసెంట్ గా మొన్న ఒక ఇంటర్వ్యూ ఇచ్చా ఒక 1 year బ్యాక్. నేను ఏదో సందర్భంలో ఏదో మాట్లాడితే అది కాస్త బయటకు వేరేలా పోర్ట్రేట్ అయింది. ఓకే. సో అంటే లోపల కంటెంట్ ఉంటే టైటిల్ పెట్టచ్చు, దానికి దీనికి సంబంధం లేకుండా పెట్టడం వల్ల కింద కొంచెం అనుకోని కమెంట్స్ వచ్చినాయి అనమాట. ఓకే. సో దట్ రిలేటెడ్ టు మై పర్సనల్ థింగ్. ఓకే. సో విచ్ ఇస్ నాట్ యాక్చువల్లీ ట్రూ. ఓకే. సో యాక్చువల్గా ఇప్పుడు నువ్వు చెప్పినట్లుగానే పైన thumbnail చూసే ఒక 50% నమ్మేస్తున్నారు. అదే అసలు thumbnail చదువుతున్నారు, షేర్ చేసేస్తున్నారు, Share లోపల చేసేస్తున్నారు. కంటెంట్ ఏముంది అనేది కూడా అవును, చూడకూడదు. అవును, అవును. అంటే కొంతమందికి ఆ మెచ్యూరిటీ వచ్చింది, అరే thumbnail ఒకటి ఉంటుంది, లోపల కంటెంట్ వేరే ఉంటుంది అని అర్థం చేసుకునే మెచ్యూరిటీ వచ్చింది. బట్ స్టిల్ ఇంకా కొంతమంది ఉన్నారు హూ ఆర్ స్టిల్ అన్మెచ్యూర్డ్. ఓకే. ఆ కంటెంట్ చూసి అదే నిజం అనుకొని చెప్పేసి ఇచ్చేస్తారు. అంతెందుకు, కొన్నిసార్లు ఇళ్లలో ఉండే పెద్దవాళ్లే కొన్ని ఫొటోస్ చూసి అది నిజం అని చెప్పి బిలీవ్ అయ్యే సిచ్యువేషన్స్ ఉన్నాయి అన్నమాట. అవును. మా అమ్మ రీసెంట్ గా కీర్తి సురేష్ సినిమా ఉంది కదా మొన్న వచ్చింది, చిరంజీవి గారి సినిమా బోలా శంకర్. బోలా శంకర్ లో ఏదో ఒక ఎంగేజ్మెంట్ సీక్వెన్స్ కి సంబంధించి సుశాంత్ కి కీర్తి సురేష్ కి సంబంధించిన ఎంగేజ్మెంట్ క్లిప్ తీసి దానికి రిలేటెడ్ గా ఇంకో వాయిస్ ఓవర్ ఏదో పెట్టేసుకొని కీర్తి సురేష్ కి ఎంగేజ్మెంట్ అయిపోయింది అని చెప్పేసి ఒక రీల్ ఏదో వచ్చింది. దాన్ని మా అమ్మ చూపించి నన్ను అడిగింది, అరే ఇలా సుశాంత్ కి కీర్తి సురేష్ కి ఎంగేజ్మెంట్ జరిగిందా అని. అప్పుడు చెప్పా, లేదు అది సినిమాలో సీన్ షార్ట్, అది వాళ్ళు అలా చేశారు. అవునా, నేను నిజం అనుకున్నాను రా. ఇట్ కెన్ హ్యాపెన్. అంటే తెలియని, అంటే పెద్దవాళ్ళు ఇంత ఆలోచించారు కదా, అలానే రూరల్స్ లో ఉండే వాళ్ళకి కూడా ఇంత నాలెడ్జ్ ఉండదు. అది ఫ్యాక్ట్ చెక్ అనేది చేసుకోవాలి బేసికల్లీ. సో ఒక సోర్స్ నుంచి వచ్చిందంటే మిగతా 4-5 సోర్సెస్ లో కూడా ఆ ఇన్ఫర్మేషన్ కరెక్ట్ గా ఉందా లేదా అని చెప్పి జనాలు వెరిఫై చేసుకుని అప్పుడు అన్ని చోట్ల కూడా ఒకటే ఇన్ఫర్మేషన్ ఉంటే అప్పుడు అది నిజమని నమ్మాలి. సో రూరల్ అంటే బాగా గుర్తొస్తుంది నాకు ఇప్పుడు. మనసు మమతతో బాగా దగ్గర అయిపోయావు కదా అందరికి. రూరల్ గా మనసు మమత దగ్గర అవడానికి కారణం బికాస్ ఆ క్యారెక్టర్ లో డైనమిజం, రాజా అండ్ రాజా చిన్న 2 డ్యూయల్ రోల్స్ చేశాను. ఆ క్యారెక్టర్ లో డైనమిజం, స్టోరీ హీరో ఓరియంటెడ్ గా ఉండటం. అండ్ యూజువల్లీ సీరియల్స్ అనేసరికి అబ్బాయిలందరూ కూడా అబ్బా సీరియల్సా ఏం చూస్తాంలే అన్న ఒక ఇది ఉంటుంది, ఎక్కువగా స్పోర్ట్స్ మీద ఎంటర్టైన్మెంట్ మీద ఇంట్రెస్ట్ చూపిస్తారు. అండ్ సీరియల్స్ ఆర్ ఎస్పెషల్లీ ఫర్ ఫిమేల్ అండ్ ఫ్యామిలీ ఆడియన్సెస్ అనుకుందాం. సో మనసు మమత లాంటి సీరియల్ డైనమిజం ఉండటం వల్ల క్యారెక్టర్ లో మెయిల్ ఆడియన్సెస్ కూడా ఉండేవాళ్ళు. సో ఆ సీరియల్ కి సో వాళ్ళు కూడా నాకు మెసేజెస్ చేయటం కానీ, వాళ్ళు కూడా ఇలా మా మదర్ చూసేవాళ్ళు, మా మదర్తో పాటు మేము కూడా చూసేవాళ్ళం. మీ సీరియల్ అయ్యేంత వరకు మా అమ్మ మాకు అన్నం పెట్టేవాళ్ళు కాదు, మా అమ్మతో పాటు చూడాల్సి వచ్చేది. మా ఇంట్లో కూడా చూసేవాళ్ళు అప్పుడు అది. అప్పుడే చేసి మన ఇద్దరం కూడా కలిసి చేసాం కదా. సో ఇప్పుడు నువ్వు అన్న ఎత్తుకొని ఒక ఫోటో అని చెప్పి నీకు గుర్తుంది? అది ఇంకా గుర్తుంది, అది అన్నపూర్ణ స్టూడియోస్ లో పుట్టిన చీర షూటింగ్ అప్పుడు నువ్వు వచ్చావు. ఫోటో ఉంది నీ దగ్గర ఇప్పటికి? ఇప్పుడు లేదు, సిస్టమ్ లో అక్కడ ఉండాలి. నా దగ్గర కూడా ఉంది అది. అవునా? ఎప్పుడన్నా చూసినప్పుడు అనుకుంటా, అరే మనోడు ప్రీతం అప్పుడు ఫోటో అని. ఐఎమ్ రియలీ హ్యాపీ ఫర్ యువర్ గ్రోత్. సో ఆ టైంలో ఒక ఆర్టిస్ట్ గా ఎదగాలన్న తపంతో నువ్వు ఉండేవాడివి. బట్ నౌ ఐఎమ్ సీయింగ్ యువర్ గ్రోత్ యాజ్ అ CEO ఆఫ్ సుమన్ టీవీ. అంటే అండ్ ఈ కష్టం ద్వారా వచ్చిన కాంటాక్ట్స్, ఈ సర్కిల్, ఈ లైఫ్, ఇట్స్ ఆల్ యువర్ ఎఫర్ట్. మరి నువ్వు కూడా కష్టపడ్డావు. కష్టం అందరం పడుతున్నాం. బట్ విజయవాడ నుంచి వచ్చేసావు ఏం తెలియకుండా. ఫస్ట్ మీడియా ఛానల్లో జాయిన్ అయ్యావు కదా? ఎస్, నేను కూడా ఇలాగే యాంకర్ గా స్టార్ట్ చేసావు. ఏమన్నా ఏటీవీ మన ఏకే ఎంటర్టైన్మెంట్స్ అనిల్ సుంకర్ గారు ఉన్నారు కదా, ఆయన ఛానల్ అన్నమాట. ఆపర్చునిటీ ఛానల్ అని చెప్పేసి అప్పుడు మనకి డిగ్రీ అయిపోయిన తర్వాత ఏం చేయాలి, నాకేమో అంటే కొంచెం డిగ్రీ టైంలో ఉన్నప్పుడు కొంచెం బాగుండటం వల్ల పుష్ చేసేవాళ్ళమాట. నువ్వు అబ్బాస్ లా ఉన్నావు, కొంతమంది అబ్బాస్ అని, కొంతమంది ఏమో గోపీచంద్ అని, సాంబా. అప్పుడు కొంచెం ఇంకా ఇలా అఫ్ కోర్స్ ఇదే పర్సనాలిటీ ఉండేది, చబ్బీగా ఉండటం వల్ల జూనియర్ ఎన్టీఆర్ సాంబా రిలీజ్ అయింది అప్పుడు. సాంబా అనేవాళ్ళు అనమాట కాలేజ్ లో. సో నా బాడీ ఏంటంటే ఎప్పుడు కూడా పెరగడం తగ్గడం ఫేజెస్ వైజ్ జరుగుతూ ఉంటుంది. ఎవ్రీ 6 months కి సన్నబడిపోతా, మళ్ళీ లావ్ అవుతా, సన్నబడతా, లావ్ అయిపోతా. సో అలాగా కొంచెం అప్పుడు చబ్బీగా ఉండేవాడిని. సో దాంతో కొంచెం సాంబా అనేవాళ్ళు అనమాట. ఎన్టీఆర్ కూడా అప్పుడు చబ్బీగా ఉండేవాళ్ళు కదా సాంబా సినిమా టైంకి, కొంచెం సిమిలారిటీస్ అలా అనేవాళ్ళు. అలాగా కొంచెం స్టార్ట్ అయింది.
సరే హైదరాబాద్ వచ్చిన తర్వాత ట్రయల్స్ మొదలు పెట్టాను. అప్పుడు మనకి మీడియాలోకి రావాలి అంటే మా ఫ్యామిలీ సైడ్ ఎవరు కూడా యాక్టింగ్‌కి రిలేటెడ్‌గా ఎవరు లేరు. సో రావాలి ఎలా ఒక ఛానల్, ఒక మీడియం ఉంటే లైక్ మనకి ఒక సర్కిల్ బిల్డ్ అవుతుంది. కాంటాక్ట్స్, ఆ కాంటాక్ట్స్ ద్వారా ఆపర్చునిటీస్ క్రియేట్ అవుతాయి అని చెప్పేసి ఛానల్స్‌లో ట్రై చేస్తున్నాను. అంటే ఆడిషన్స్‌కెళ్తున్నప్పుడేమో డబ్బులు అడుగుతున్నారు. సో నేను హీరోగా పెట్టుకోవాలంటే డబ్బులు కావాలి. సో ఓకే. డబ్బులు ఇచ్చే పరిస్థితిలో మనం లేము. సరే మన కష్టంతోనే మనం ఎదుగుదాము అని చెప్పేసి ఛానల్‌లోకెళ్తే అక్కడ మా మదర్ చూసారు. యాక్చువల్లీ స్క్రోల్ చూసారనమాట. స్క్రోల్ చూసి ఇలా ఆపర్చునిటీ ఛానల్ అంట. దాంట్లో ఇలాగ యాంకరింగ్ ట్రైనింగ్స్ ఇచ్చి వాళ్ళే ప్లేస్‌మెంట్ ఇస్తారంట అంటే, అలా జూబ్లీ చెక్ పోస్ట్‌కొచ్చి ఒక వైట్ పేపర్ మీద నా డీటెయిల్స్ అన్నీ ఇస్తే, ఒక నెల తర్వాత కాలొస్తే, ఓకే. ఒక 3 నెలల పాటు ట్రైనింగ్ తీసుకుంటే 13 మందిలో నేను ఒక్కడిని మిగిలితే, నా ఒక్కడికి రోజుకి 6 షోలు ఇస్తే, హ్మ్. అలాగా 3 నెలల పాటు 4000 జీతానికి నేను వర్క్ చేసి, ఫస్ట్ 3 మంత్స్ వితౌట్ సాలరీ వర్క్ చేసి, ఓకే. తర్వాత 3 మంత్స్ 4000 పర్ మంత్ సాలరీకి వర్క్ చేసి, దాంట్లో ఒక రూ. 1000 నా బస్ టికెట్‌కిను, పాస్‌కి అదే బస్ పాస్‌కిను, నా ఖర్చులకి, టీకి అలా పెట్టుకొని మిగతా 3000 ఇంట్లో ఇచ్చి, నెక్స్ట్ మళ్ళీ ఆ 4000 నుంచి 6000 అయ్యి, ఆ ఛానల్ ఫైనల్లీ వాళ్ళకి అనుకున్నట్టుగా ఛానల్ రన్ అవ్వకపోవడంతో వాళ్ళు తీసేశారు. అవును. క్లోజ్ చేసేయడం వల్ల అక్కడి నుంచి నెక్స్ట్ బయటపడి ఇంకా సీరియల్స్‌లోకి వచ్చాననమాట. హ్మ్. అక్కడి నుంచి ఆ ఛానల్‌లో వర్క్ చేసిన నాతో పాటు ప్రోగ్రామ్ డైరెక్టర్స్‌గా ఎవరైతే ఉన్నారో గోపాల్ అడుస్మిల్లి అని, అని ప్రవీణ్ ద్వారా నాకు జస్టెల్‌లో కాంటాక్ట్ దొరికింది. గోపాల్ ద్వారా నేను మా టీవీకి వెళ్ళాననమాట. మాలో కూడా అది మా గోల్డ్ అని ఉండేది. ఓకే. అక్కడ వాస్కోడి గామా అని చెప్పి ఒక ప్రోగ్రామ్ చేస్తుంటే, ఆ ప్రోగ్రామ్‌కి యాంకర్ కావాలంటే నన్ను పిలిచాడనమాట. సో అక్కడ నాకు ఆ ప్రోగ్రామ్ చేయడం ద్వారా మా టీవీలో కాంటాక్ట్స్ ఏర్పడినాయి. ఓహ్! అండ్ ప్రవీణ్ అంతకుముందు జస్టెల్‌లో అసిస్టెంట్ డైరెక్టర్‌గా వర్క్ చేసొచ్చాడు. ఇప్పుడు తను మా టీవీలో ఈపీగా వర్క్ చేస్తున్నాడనమాట. హ్మ్. సో అప్పుడప్పుడు మాట్లాడుతూ ఉంటాం. అండ్ ఆ ప్రవీణ్ ద్వారా నాకు జస్టెల్‌లో ఆడిషన్స్ జరుగుతున్నాయని చెప్పేసి తెలిసింది. ఎళ్లి ఆడిషన్స్‌కి ఫోటోస్ ఇచ్చి, ఆడిషన్ ఇచ్చి, అక్కడ ఆడిషన్‌లో సెలెక్ట్ అవ్వటం వల్ల 'అడగక ఇచ్చిన మనసు' అనే ఒక సీరియల్‌లో సూర్యచంద్ర అనే ఒక క్యారెక్టర్‌ని ప్లే ఫస్ట్ చేయడం. సీరియల్ అదేనా? దట్స్ ద ఫస్ట్ సీరియల్. ఓకే. నాకు ఇప్పటికి 'మనసు మమత' ద్వారా పేరు వచ్చినా కానీ, నాకు పర్సనల్‌గా నచ్చిన సబ్జెక్ట్ వచ్చేసి 'అడగకిచ్చిన మనసు.' హ్మ్. ఎందుకంటే గున్నం గంగరాజు గారు ఆ సబ్జెక్ట్‌ని అంత బాగా రాసుకున్నారు. ఇట్స్ 4 కథలనమాట. సో 4 కపుల్స్ ట్రావెల్ ఎలా ఉంటుంది అనేది ఆ కథ. సో అందరూ కలిసి ఒక విల్లాస్‌లోకి వచ్చి పడతారు. ఒక గేటెడ్ కమ్యూనిటీలోకి ఉంటాయి. 4 కపుల్స్ ఒక గేటెడ్ కమ్యూనిటీలో ఉంటాయి. ఆ గేటెడ్ కమ్యూనిటీలో ఈ 4 కపుల్స్‌కి మధ్య జరిగిన సీక్వెన్స్ ఆఫ్ సిట్యుయేషన్స్, కాన్సిక్వెన్సెస్ చాలా బావుంటది. చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటది. నాకిప్పటికి ఒకవేళ కుదిరితే ఆయన దగ్గర మాట్లాడి రైట్స్ తీసుకొని, హ్మ్. అది ఒక వెబ్ సీరీస్‌గా చేస్తే చాలా బావుంటది.